హాయ్ వియర్స్, ఈరోజు మనము సంవర్గమానం లాగరిథమ్స్ సంవర్గమానాలు దీని ఇంగ్లీష్లో లాగరిథమ్స్ అంటాం. దీని గురించి తెలుసుకుందాం. మొదట ఒక నంబర్ తీసుకుందాము. 2 అనే నంబర్ 2ను ఇంటూ 2 ఇంటూ 2 ఈ విధంగా 3 సార్లు గుణిస్తే దీన్ని ఘాతాంక రూపంలో 2 క్యూబ్డ్ అని రాసుకుంటాం. దీన్నే 8 అని రాస్తాం, 8. దీన్ని ఘాతాంక రూపం అంటారు, ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఘాతాంక రూపం అంటారు. మరి దీన్ని సంవర్గమాన రూపంలో రాస్తే ఎలా రాయొచ్చు? log 8 ఇక్కడ ఈ 2 క్యూబ్డ్ ఇది ఘాతాంక రూపము. సో దీన్ని రాస్తున్నాను, log 8 బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3. దీంట్లో బేస్ 2 ఇది పవర్. ఇక్కడ లాగ్ వచ్చేసరికి ఈ 8కి రాసుకోవాలి, log 8. ఈ బేస్ 2 అలాగే ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు 3. అంటే దీని అర్థం ఏమంటే 8 రావాలంటే 2ను ఎన్నిసార్లు గుణించాలి అని తెలియజేసేదే ఈ లాగ్ వాల్యూ. సో దీన్ని మనం లాగరిథమిక్ ఫామ్ అంటారు. సంవర్గమాన రూపము. ఇంకా మరికొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. సపోజ్ log 343 బేస్ 7 ఈజ్ ఈక్వల్ టు 3. ఇది సంవర్గమాన రూపంలో ఉంది. దీన్ని ఘాతాంక రూపంలో రాస్తే ఎలా రాయొచ్చు? దీనిలో బేస్ ఏమండి? 7. కాబట్టి 7 ఇక్కడ ఈ 3 ఇక్కడ రాసుకోవాలి. 7 క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు 343. 5 పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 625. దీని లాగరిథమిక్లో రాస్తే log 625 బేస్ 5 ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఇది బేస్, ఇది ఎక్స్పోనెంట్స్ అంటే ఘాతాంకం. దీంట్లో బేస్ ఇక్కడున్న బేసు ఒకటే. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ పవరే ఈ లాగరిథమిక్ను సూచిస్తుంది. సో ముందు అసలు లాగరిథమ్స్ అంటే సంవర్గమానం అంటే ఏమి, దాని యొక్క కండిషన్స్ ఏమి, కండిషన్స్ రాసుకుందాం ఈరోజు. ఇప్పుడు మన కండిషన్స్ రాసుకున్నట్లయితే log a బేస్ b అనేది నిర్వచించబడాలంటే డిఫైన్డ్ ఎప్పుడు? ఫస్ట్ కండిషన్ a గ్రేటర్ దాన్ 0 ఉండాలి, a 0 కన్నా పెద్దదై ఉండాలి, చిన్నది కాకూడదు. అంటే అర్థం ఏమి? లాగ్ అనేది తీసుకొని ఒక నెగటివ్ నంబర్ తీసుకున్నా లేదా 0 తీసుకున్నా కానీ ఇది నాట్ డిఫైన్డ్. అంటే log 0 బేస్ b నాట్ డిఫైన్డ్. అలాగే లాగ్ నెగటివ్ నంబర్ బేస్ b ఈజ్ ఆల్సో నాట్ డిఫైన్డ్. అలాగే ఇది ఒక కండిషన్. సెకండ్ కండిషన్లో బేస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ బేస్ అనేది ఇది కూడా గ్రేటర్ దాన్ 0 అయి ఉండాలి. అలాగే b ఈజ్ నాట్ ఈక్వల్ టు 1. b అనేది ఒకటికి సమానం కాకూడదు. అంటే అర్థం ఏమి? సపోజ్ log a బేస్ ఏ నెగటివ్ నంబర్ నాట్ డిఫైన్డ్ అనేది నిర్వచింపబడదు. అలాగే log a బేస్ 1 ఈజ్ ఆల్సో నాట్ డిఫైన్డ్. సో వీటికి మనము ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. మనం కొన్ని ఏదైనా సరే ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే సపోజ్ log 0 బేస్ 2 అని అడుగునట్లయితే, సపోజ్ log 0 బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు సమ్ x అనుకున్నట్లయితే చూడండి, 2ను ఎన్నిసార్లు గుణిస్తే 0 వస్తుందండి? సో ఇట్ ఈజ్ ఇంపాసిబుల్, రాంగ్.
అలాగే లాగ్ -2 బేస్ 2 అనుకోండి. ఇది కూడా చెప్పండి. 2ని ఎన్నిసార్లు గుణిస్తే -2 వస్తుంది? సో ఇట్ ఈస్ ఆల్సో ఇంపాసిబుల్. ఇక్కడ ఒక నంబర్ తీసుకుందాం. దీనికి ఎగ్జాంపుల్గా ఒక నంబర్ తీసుకుందాము. సపోజ్ లాగ్ 8 బేస్ -2 అని అది మనకు తెలియదు, ఎక్స్ అనుకుందాం. సో -2ని ఎన్నిసార్లు గుణిస్తే 8 వస్తుంది? -2 మనము సపోజ్ 3 సార్లు గుణిస్తే వచ్చేది -8 వస్తుంది. సో అని ఇక్కడ ఉండేదేమి 8. సో ఇట్ ఈస్ ఆల్సో రాంగ్. అక్కడ అలాగే ఇంకొక ఎగ్జాంపుల్గా సపోజ్ లాగ్ 5 బేస్ 1 ఈజ్ ఇట్ డిఫైన్డ్? నో. ఎందుకని? సపోజ్ ఇది ఒక ఎక్స్ అనుకున్నట్లయితే 1ని ఎన్నిసార్లు గుణిస్తే 5 వస్తుంది? 1ని 1 రైజ్ టు ది ఎనీ నంబర్, 1 to the power of any number ఈజ్ ఈక్వల్ టు 1. 1ని ఎన్నిసార్లు గురించినా 1 వస్తుంది, కానీ వేరే నెంబరు రాదు. సో ఇట్ ఈస్ ఆల్సో నాట్ డిఫైన్డ్. ఇప్పుడు మనము సంవర్గమాన నియమాలు, లాగరిథమిక్ రూల్స్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ లాగ్ xy బేస్ b ఈజ్ ఈక్వల్ టు లాగ్ x బేస్ b ప్లస్ లాగ్ y బేస్ b. దీన్నే యాడిటివ్ ఐడెంటిటీ అంటారు. యాడిటివ్ ఐడెంటిటీ. సో దీనికి ఎగ్జాంపుల్గా మనం ఒకటి తీసుకున్నట్లయితే, అంటే ఇక్కడ XY అనేవి 2 సంఖ్యలు అయినట్లయితే ఆ 2 సంఖ్యల మధ్య లబ్ధానికి మనం సంవర్గమానం తీసుకుంటే అప్పుడు విడివిడిగా ఆ సంఖ్యల యొక్క సంవర్గమానాల మొత్తానికి సమానం అవుతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే బేస్ అనేది మారకూడదు. ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్గా ఒక లెక్క తీసుకుందాము. సపోజ్ లాగ్ 15 అనేదాన్ని రాయాలి. ఇక్కడ బేస్ అనేది సమ్ 4 అనే ఇచ్చాను అనుకుందాం. దీన్ని రాయాలంటే ఎలా రాయాలి? ఎక్స్పాండ్ అంటాడు. అంటే దీన్ని నిర్వచించండి అంటాడు. సో లాగ్ 15 బేస్ 4ను ఎలా రాయొచ్చు అంటే లాగ్ 5 × 3 బేస్ 4. సో 15 ఏం రాసామంటే 5 × 3 రాసాము, కాబట్టి విచ్ కెన్ బి రిటర్న్ యాజ్, ఈ 5కి లాగ్ రాయాలి, 3కి కూడా లాగ్ రాయాలి, కాబట్టి లాగ్ 5 బేస్ 4 ప్లస్ లాగ్ 3 బేస్ 4. ఇక్కడ బేస్ అనేది ఏదైనా అన్నిటిలోనూ సమానంగా ఉండాలి. ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు మనం. నెక్స్ట్ నెంబర్ 2, రెండవది ఐడెంటిటీ ఏమంటే లాగ్ x/y బేస్ b ఈజ్ ఈక్వల్ టు లాగ్ x బేస్ b మైనస్ లాగ్ y బేస్ b. దీన్ని ఏమంటారంటే సబ్ట్రాక్షన్ ఐడెంటిటీ. సో దీనికి ఎగ్జాంపుల్గా మనం ఒకటి తీసుకుందాము. సపోజ్ లాగ్ 343/125 బేస్ 10 దీన్ని రాయాలంటే ఎలా చేయాలి? ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 343 ఉంది, డివైడ్ బై 125 కాబట్టి లాగ్ 343 రాసుకోవాలి. లాగ్ 343 బేస్ ఏమి ఇక్కడ 10 మైనస్ లాగ్ 125 బేస్ 10గా రాసుకోవాలి. ఇది సెకండ్ రూలు. దీన్ని ఇంకా మనం రూల్స్ మొత్తం చెప్పుకున్న తర్వాత దీన్ని ఇంకా మనం ఎక్స్పాండ్ చేసుకొని రాసుకోవచ్చు. ఇప్పుడు థర్డ్ రూల్ మనం చెప్పుకుందామండి. లాగ్ a టు ద పవర్ ఆఫ్ n బేస్ b ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ లాగ్ a బేస్ b. ఇది థర్డ్ రూల్. నెక్స్ట్ ఫోర్త్, లాగ్ 1 బేస్ b ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకని? సో ఇక్కడ మనం ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాము, ఇక్కడ బేస్ ఏంది b పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. ఎనీ నాన్ జీరో నంబర్ raised to the power 0 is 1.
ఇక్కడ అన్నిట్లోనూ నేను బేస్ అనేది టెక్స్ట్ బుక్లో మనకు ఇక్కడ బేస్ ఏ అని వస్తుంది, కానీ నేను బేస్ అనే అనేటువంటి పదంలోనే బి అనేటువంటి అక్షరం ఉంది కాబట్టి నేను బిగానే తీసుకుంటూ ఉన్నాను. ఇక్కడ ఇంకొకటి ఇందాక మనం చెప్పినటువంటి ఎగ్జాంపుల్ 2లో ఒక ప్రాబ్లమ్ను వీడి వరకే వదిలి ఇంకా నేను చేయాలని చెప్పాను. ఇక్కడ చూడండి, బాగా గమనించండి. థర్డ్ రూల్లో లాగ్ ఏ పవర్ ఎన్ బేస్ బి అనేది ఎన్ ఇంటూ లాగ్ ఏ బేస్ బిగా ఉంది. అంటే అర్థమేమి, ఇక్కడ ఉన్నటువంటి పవరు ఇక్కడ పక్కన వచ్చి పడుతుంది ఇట్లా. సో దీన్ని కూడా మనం ఎలా రాయొచ్చు అంటే లాగ్ 343 ఏం రాయొచ్చు అంటే 7 క్యూబ్ రాయొచ్చు. బేస్ 10 మైనస్ లాగ్ 5 క్యూబ్ రాయొచ్చు దీన్ని. ఇది కూడా బేస్ 10. ఇంకా రాసుకుంటూ పోతే దీంట్లో ఇది ఏ రూపంలో చూడండి, ఈ ఫామ్లో ఉంది. ఇది థర్డ్ రూల్ ఈ ఫామ్లో ఉంది కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు అంటే ఈ 3ని ఇతరులకి తీసుకొస్తే 3 లాగ్ 7 బేస్ 10 మైనస్ 3 లాగ్ 5 బేస్ 10. సరే, లాస్ట్లో కావాలంటే ఇక్కడ 3 అనేదాన్ని కామన్గా తీసుకొని 3 బయట పెట్టేసి లాగ్ 7 బేస్ 10 మైనస్ లాగ్ 5 బేస్ 10గా రాసుకోవచ్చు. సో ఇది ఈ 4 రూల్స్ మనకు చాలా ఇంపార్టెంట్. ఇంకా లాస్ట్ 5th రూల్ ఏమంటే లాగ్ బి బేస్ బి ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ మనం గమనించండి ఎందుకు ఈ విధంగా వస్తుంది అంటే ఇక్కడ బేస్ ఏంటి, బి. బి రేస్ టు పవర్ 1 ఈజ్ బి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే 7 టు ద పవర్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 7. దీన్ని మనం సమర్గమాన రూపంలో రాస్తే లాగ్ 7 బేస్ ఈ 7 ఈజ్ ఈక్వల్ టు 1గా రాయొచ్చండి. ఇది నెక్స్ట్ వీడియోలో మనం మరికొన్ని ఎగ్జాంపుల్స్ మరియు అప్లికేషన్స్ నేర్చుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.